ఒక మానసిక రోగి అయిన ఆడపిల్లని ఎలా పెళ్లి చేసుకుంటే అది పెళ్లిని నిర్ధారిస్తారు ఎవరన్నా. మానవత్వ దృక్పథం ఉన్న ఎవరైనా సరే ఒక మానసిక రోగం చేసుకుంటే రోగి మీద తాళి కడితే అది పెళ్లిని నిర్ధారిస్తారు ఎవరన్నా. అది మానవత్వ దృక్పథం ఆలోచించాలి మీరు. రిలీజ్ అవుతున్నారు, తప్పు చేసాము రిలీజ్ అవుతాము, తిన్నింటి కోసం లెక్కని చెప్పి ఎవరికి ఆలోచించక. అది మా ఇంట్లో మేము ఆశయం కల్పించేందుకు ఈ రోజు నా బిడ్డనే కోల్పోవాల్సి వచ్చింది. ఇలా మోసం చేస్తున్నా తెలియదుగా. అందుకే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉంది. పోలీసులు యాక్షన్ తీసుకోమంటే గుజరాత్ తీసుకురావడం కారణం. వాళ్ళు పిలిపిస్తామంటున్నారు మంగళగిరి. పిలిపించి మళ్ళీ ఏపీ డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ చట్టపరంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఓకే అంటారు. మరి ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కూడా చూసుకుంటా అంటది మీ అమ్మాయి. ఆ సాధ్యవుతుంది నన్ను చూసుకుంటాకి. నాకు ఆల్రెడీ అక్కడ భూమి ఉంది. నాకు ఆరోగ్యం బాగపోయినా అక్కడ భూమి ఉంది. నాకు వయసుకు వచ్చి కొడుకుంటాడు వచ్చిస్తాకి. ఇప్పుడు అగోరి మీ అమ్మాయి పట్ల తాళి కట్టింది అంటే అల్లుడుగా చూస్తారా, కోడలుగా చూస్తారా? అల్లుడుగా చూడండి, కోడలు చూడండి. అవసరమైతే నేనే దాన్ని మర్డర్ చేస్తా తండ్రిగా. సత్యం చర్య సరే. నేను పక్షంలో ఆల్రెడీ అంత ముందు నా కుటుంబం మీద తాళి కదంటే రాయబారి నా ప్రాయం మొక్క మీదకి వచ్చాను. ఇక్కడ గాయం ఉండిద్ది చూడండి మీరు. ఇప్పుడు సరే మణికట్టు దగ్గర అదే విధంగా ఆ టైంలో ఒక వస్తే చట్టం చర్య తీసుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాను. చట్టం చర్య తీసుకునే పక్షంలో నా ముందుకు వస్తే కనుక ఎదిరి నేను నాకు 54 వయసు వచ్చింది. నా బిడ్డలను బలి చేస్తేందుకు ఎదురికి నేను మర్డర్ చేసినా సరే నేను జైలుకి వెళ్తా. రెస్పాన్స్ ఎట్లుంది ఇక్కడికి వచ్చారు కదా న్యాయం కోసం? రెస్పాన్స్ చాలా చాలా సహకారంగా ఉందండి. లాయర్ గారు కానీ, స్వామి చిరుతుల స్వామి గారు కానీ, మహిళా కమిషనర్ గారు కూడా మీరు ఏ రాష్ట్రంలో ఎవరు ఆడపిల్లైనా ఒకటే కాబట్టి ఇక్కడ కూడా మా రాష్ట్రంలో ఒక ఆడపిల్ల రాధాని అమ్మాయి మోసపోయి ఉంది. న్యాయం చేస్తాక మేము ప్రోత్సహిస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు. విష్ణు అక్కడ మహిళా కమిషనర్ గారి దగ్గర ఉన్నారు. కంప్లీట్ అయిపోయిందని అన్నారు కదా ఇంతకుముందు. అయిపోయింది, మేము ఇచ్చి వచ్చాము. విష్ణు ఏం చేస్తున్నారు మేడం దగ్గర? విష్ణుతో సపరేట్ గా మాట్లాడతారా? ఫైనల్ గా ఇప్పుడు దండలు మార్చుకుని మీ ఇంటికి వస్తే మరి ఏంటి వాళ్ళు శోభనం కోసం వస్తారు? దండలు మార్చుకుని శుభ్రం కోసం చేస్తారు కదండి. దాని కారు ముందు త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలం పీకి దాని పొట్టలో పడుతాను, నేనే పడుతాను. దాని త్రిశూలంతో దాన్నే మార్పు చేస్తాను. కాదు మీరు తప్పుగా అనుకోకండి. మీ ఇంటికి బీర్లు సిగరెట్లు తెచ్చినప్పుడు ఇది ఎఫెక్ట్ అయినప్పుడు మనం మీద పడుతుంది అని తెలియదా మీకు? అప్పుడు చిన్నపిల్లలు అయితే కాదు కదా మీరు. ఆ బీర్లు కేసులు సిగరెట్లు నేను తీసుకొచ్చారా? మీ కొడుకు తీసుకొచ్చారా? వీడియో ఎక్కడ చూపించడం జరిగింది. ఊపుతున్నారు కదా లేవు కోకో ఏవో ఉన్నాయి కదా బీర్, అదే చూపించే కావాలి. మీరే తెచ్చారా అవి వయసుకెళ్ళి? నేను క్యాష్ నాది 40,000